రామలక్ష్మి చేసిన పనికి సరాసరి వెతుక్కుంటూ రామ దగ్గరికే వస్తారనమాట. ముందు ధనాని పంపిస్తారు సంతకాలు పెట్టించాలి అన్నట్టు. అయితే ధనాకి చెప్పాల్సిన రీతిలో చెప్తుందనమాట రామలక్ష్మి. ఇక వినేలా లేదు అని శ్రీలత, సందీప్ ఇద్దరు కలిసి ఇక సీత కాంత దగ్గరికే వస్తారు. "ఏంటి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? ఆస్తి ఇచ్చినట్టే ఇచ్చి అమ్ముకునే అధికారం లేదని ఒక వీలునామాలో ఒకటి పెట్టారేంటి? మర్యాదగా సంతకం పెడతావా లేదా?" అంటూ రామలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది. అయితే సీత ఏంటి, అమ్మ నా కోసం వచ్చింది అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతాడనమాట. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నేనొచ్చింది నీ కోసం కాదు, ఆస్తిని అనుభవించవచ్చు, అమ్ముకునే హక్కు లేదంటారేంటి మాకు, సంతకాలు పెట్టండి అన్నట్టు దబాయిస్తుందనమాట. నేను పెట్టను అని రామలక్ష్మి చెప్తుంది. ఇక సీతాకాంతేమో అదంతా వద్దనుకునే కదా మనం వచ్చేసాము, అమ్మ నేను పెట్టిస్తానులే ఉండు అని మరలా అమ్మ, బొమ్మ అంటూ మాట్లాడుతూ ఉంటాడనమాట శ్రీలతతో. కానీ రామలక్ష్మి తెగేసి చెప్పేస్తుంది. నేను పెట్టనంటే పెట్టను సంతకం. వాళ్ళు మొత్తం వృధా చేసేస్తారు, నాశనం చేసేస్తారు. మీరు కష్టపడి సంపాదించిందంతా ఇలా వాళ్ళు నాశనం చేస్తూ ఉంటే నేను చూడలేననేది చెప్తూ ఉంటే ఇంతలో మాణిక్యం వస్తాడు. మొత్తం సీన్ అర్థమవుతుందనమాట. ఒక విజిల్ కొట్టి కూతుర్ని శభాష్ అంటూ మంచి గుణపాఠం నేర్పిస్తున్నావమ్మా వాళ్ళకి నువ్వు అంటూ పొగుడుతాడనమాట. ఆ దెబ్బతో శ్రీలతకి అసలు మైండే పనిచేయదు. ఇదేంటి ఆస్తి చేతిలో ఉన్నా కూడా అమ్ముకునే వీలు లేకుండా ఉంది. ఇదేమో సంతకం పెట్టనంటుంది. సీతాకాంతని ఎలాగోలా మాయ చేయాలి అన్నట్టు అంటుంది.